అందరికీ నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఎక్కువగా చర్చించుకుంటున్న విషయం ఏమిటంటే వాలంటీర్ల వ్యవస్థ. ఈ వాలంటీర్ల వ్యవస్థ ఉంటుందా? లేదా? అనేది అనుమానం ఎక్కువగా కలుగుతుంది. కానీ మంత్రులు మీడియా సమావేశాలలో ఎవరికి తగ్గట్టు వారు మాట్లాడుతూ ఉండడం కూడా మనం చూస్తూనే ఉన్నాము. కానీ ఈ వాలంటీర్ల వ్యవస్థను తీసేసే విధంగానే కూటమి ప్రభుత్వం ఉన్నట్లు కూడా మనకి అందుతున్న సమాచారం. అలాగే దానికి 2 ఉదాహరణలు కూడా ఉన్నాయి. దానికి కారణాలు కూడా 2 ఉన్నాయి. అవి ఏవి అనేది కూడా మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. అంతకన్నా ముందు మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసి మన ఛానల్‌ని కొత్తగా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది. దాన్ని నొక్కితేనే ఇలాంటి గవర్నమెంట్స్ అప్డేట్స్ మన ఛానల్ నుంచి మీకు నోటిఫికేషన్ రూపంలో ముందుగానే రావడం కూడా జరుగుతుంది. అలాగే నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితేనే ఒక లైక్ కొట్టడం కూడా మరొకండి. ఖచ్చితంగా లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఓకే, వివరాలకి వెళ్తే ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఈ వాలంటీర్ల వ్యవస్థ అనేది ఉంటుందా? లేదా? రాజీనామా చేసిన వారిని ఉంచుకుంటారా? లేకుంటే ఈ వ్యవస్థని రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ వస్తుందా? అనేది ఎక్కువగా చర్చించడం కూడా జరిగినది. కానీ ప్రస్తుతం చూస్తున్న పరిస్థితులను బట్టి చూస్తుంటే ఈ వాలంటీర్ల వ్యవస్థను పక్కన పెట్టే ఆలోచనలోని కూటమి ప్రభుత్వం ఉన్నట్లు కూడా మనకి అనిపిస్తూ ఉన్నది. అందుకు 2 కారణాలు వచ్చేసి జూలై 1న ఈ వాలంటీర్ల చేతనే పెన్షన్ పంపిణీ కార్యక్రమం ఉంటుందని మంత్రి ఈ గ్రామ వార్డు శాఖ వాలంటీర్ల శాఖకు సంబంధించిన మంత్రి డోల బాల వీరేంజనేయ స్వామి గారు గతంలో చెప్పినప్పటికీ ఈ జూలై 1న పెన్షన్ పంపిణీని గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా ఇప్పిస్తుండడం కూడా మనకి ఇప్పుడు తెలిసిందే. అలాగే ఈ పెన్షన్ పంపిణీలతో పాటు ప్రభుత్వం ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని చేస్తున్నటువంటి మరి ఒక పథకం వచ్చేసి యువతకు నైపుణ్య గణన. ఈ నైపుణ్య గణన సర్వేను కూడా గ్రామ వార్డు సచివాలయ సిబ్బందికే ఒప్పచెప్పడం కూడా జరిగినది. ఈ రోజున ఎవరైతే స్కిల్ సెన్సెస్ అంటే ఉన్నత చదువులు చదివి నిరుద్యోగంగా ఉంటారో అటువంటి వారికి ఇంటింటికి సర్వే చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. ఈ సర్వేను కూడా గ్రామ వార్డు సచివాలయ సిబ్బందికే ఒప్పచెప్పడం జరిగినది. కాబట్టి జూలై 1న పెన్షన్ పంపిణీని గ్రామ వార్డు సచివాలయ సిబ్బందికి ఒప్పచెప్పడం జరిగింది. ఈ నైపుణ్య గణనకు సంబంధించిన సర్వే కూడా గ్రామ వార్డు సచివాలయ సిబ్బందికి ఉపజెప్పడం జరిగింది. కాబట్టి ఈ 2 కారణాల వల్ల ఈ వాలంటీర్ల వ్యవస్థను పక్కన పెడుతున్నారేమో అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఇప్పుడు ఆ 2 కారణాల వల్లే తీసేస్తారేమో అన్న దాని మీదే నేను ఈ వీడియో కూడా చేయడం కూడా జరిగినది. చూద్దాం ముందు ముందు ఏవి జరుగుతుంది అనేది కూడా కూటమి ప్రభుత్వం నిర్ణయాలు ఏ విధంగా ఉంటాయి అనేది కూడా మనం చూడాల్సి ఉంటుంది. ఓకే, ఇలాంటి గవర్నమెంట్స్ అప్డేట్స్ కోసం మీరు మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మీతోటి వాలంటీర్లకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.